ఏంటిది? మీరు దున్న పొతులో ఉండేవాళ్ళు దూడలా అయిపోయారేంటి? డైటింగా? కాదే, షుగరు. దాంతో పాటు చాలా మంది ఉసురు. ఏయ్, మా అక్కే. ఈ నోరు తెరిస్తే ఊళ్ళో వాళ్ళందరికి ఒక్క చిప్ప, కుక్క. చిచి, ఎన్నిసార్లు కొట్టినా మళ్ళీ వస్తాం. చిచి, మీరు రండి. పదండి. కుక్క అని తిట్టింది నన్నా కుక్కనా? డౌట్ ఎందుకు? నిన్నే. ఇంతకీ ఆ ప్రశ్న అడిగింది ఎవరు? పెళ్ళిళ్ళ బ్రోకర్ సత్తిపండులేండి. పిల్లగాలి కోసం వస్తే ఉన్నగాలి తీసేశారు. వస్తా. నువ్వు సత్పండు కాదు, ఒట్టుపండువే. మా పేడకలు పేడరాజు కదా. ఓరి నీ అబ్బా, ఆ? నా పేరు పేడరాజు కాదురా, ఆ? పైడి రాజు. ఓ పేడరాజు, నీకు గుర్తుందేట్రా? 25 క్రితం నువ్వు నీరుగా గోచి కట్టుకొని ముళ్ళకర చేతితో అట్టుకొని పేడ తట్టు కుడి చేతిలో ఎత్తుకొని మంచి మాకురు గొడ్డు వయసులో నువ్వు చెంగు చెంగు మలి గెత్తుకుంటూ గేదెలను పరిగెడతా ఉంటే ఎంత బాగుండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోరా. నేను తెచ్చుకోను. అప్పుడు నాన్న తెచ్చుకుంటానులే. ఏ, 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 ఏ. దగ్గర రాకో. ఏంట్రా నీ గొడవ? చిచి. ఆ. ఇయ్య. అయితే. ఆ, అడవా. ఏంట్రా నీ? రేయ్, వేసేయమ్మా. ఈ గేదె. నువ్వయ్యవా అమ్మా. సన్నే దొరికింది. ఇల్లు గేదెలు కలుతాయి. లే, లే, నరుకుతాడు బా. దా, దామ్మా. ఎయ్యమ్మ ఇదిగో నీకు ఫ్రీ మోషన్ అయింది అనుకో, నీకే బాడీ హాయిగా ఉంటది. ఎయ్యమ్మ అలాగా చెప్పిన మాటని బా, తొక్కి పెట్టి నార తీస్తా. ఓరి నాయనో. పక్కది మంచి పని అయినది. వేసేయమ్మా. నిన్న నమ్ముక బతుకుతున్నాను. ఆడికే పర్లేదు, బలిసినోడు. నానే బక్కోండి. కొద్దిగా వేసేయమ్మా. అదే రేపు బక్కడా వేసి బుద్ధిముండా. నీ అబ్బా, నాకు రావాల్సిన సరుకు నువ్వేసుకెళ్తామంటరా? ఆయన అరిచినాను, కళ్ళు పోయినాయి. దాంతో ఇలా గుడ్డడుగు మిగిలిపోన్నాను. వారానికి ఒకసారి గుర్తు తెచ్చుకుని మరి నీ గుడ్డి ఫ్లాష్ బ్యాక్ చెప్పకపోతే నీ నిద్ర పడతాంట్రా. పంపకపోయి కడుపు పడుకోమా. సమస్యలతో సత్సనమల ఈ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సముద్రం ఒడ్డున ఆల్ ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు అయ్యనాది. ఇవాళ నుంచి కొత్త రూల్స్ పెడతాండా. రాత్రిపూట దీపాలు వెళ్ళకూడదు, బయట పూట పంకాలు తిరగకూడదు, పోయిన మంట రావచ్చు కానీ పొగ రాకూడదు. మళ్ళా వాటాకొక్క బిందె నీళ్లు, రెండో బిందెకు పైసలే కట్టరా. మీకెన్ని సమస్యలున్నా మీరు నాకు వచ్చే సమస్య కాకూడదు. మళ్ళా ఓ సచ్చినాడా, సమస్యలని చచ్చిపోతాం వేరా? ఆ కిల్లి కొట్టాడైతేనే కారు కనవాడు బాకిని జమలో కట్టినదేవి. అలా ఇచ్చేసారు అంటున్నారు, నువ్వు ఇవ్వలేదు అంటున్నావు. అలా సొంచు మాట వేసుకుని ఉంటావేరా? నీ తాకత్తు మీద ప్రమాణం చేస్తున్నా ఇయ్యలేదే. వాళ్ళు నీ దగ్గర పోకిరి మాటలు చెప్తున్నారు. పోరి జర సోంచాయించు, గొంతు జాడించు. అసలు ఈ సొమ్మంతా ఏ గోతులు ఎత్తనవరా? విన్నారా అమ్మ, ఐరావతం నాడుదాన్ని ఈ సుంచు మొహముడితో ఎలాగొచ్చాను అనుకుంటున్నారా? ఈడు హైదరాబాద్ నుంచి మా ఊరు దూళగాయడానికి వచ్చినాడు. జర సోంచాయించు. పళ్ళు రాలగొడతాను. నేను పాలి మా ఇంటి అరిగి మీద కూకుంటేని ఇల్లుడల్లా గడ్మెట్స్ అటు నుంచి ఇల్లగా అంటున్నాడు. ఏట అలాగ అంటున్నాడని ఇలా చూశాను. చూస్తేని పనొత్తానా తీయగా ఉంటది కదని అలా గడ్మెట్స్ అటు వెళ్ళిపోనాను. అంతే, లీడు కూడా లేసి వచ్చినందుకు నన్ను ఒళ్ళంతా చెప్పు తీసుకుని పెడపెట్టు కొట్టుకోవాలా? అలా తాళం కప్పడు సంగతేట్రా. ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటది. అద్దె కూడా మనిషి పడ్డ సరికైన రోజును చూసిన మళ్ళీ ఇప్పటిదా కాకపోలేదే. ఇదిగో ఈ ఏలాడి దగ్గర నువ్వు అద్దె వసూలు చేయకపోతే అద్దె వసూలు చేసేదాకా నీకు ఉండదు. దొడ్ల గడిది ఎదవా. ఆడు బడ మస్కరాయుడే. ఆడుతో పెట్టుకుంటే ఆమరాన్ని రారదిచ్చే. రేపు మాట వేసి పట్టుకుంటా గానీ గీళ్ళకి అన్నం పెట్టే. వన పెట్టినా గోసి పెట్టించి దొడ్లో గోడకు పిడకలు కొట్టించేస్తాను. కారపెండ్ల దుంపల నువ్వునే వన్నమాట వన్నం. పడతా ఎలా పడతాడు? నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు. లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా? లోపలే ఉండేవాడువా? అరిచేర్చి వాడే పోయేవాడు. నమస్తే అమ్మమ్మ గారు. మిమ్మల్ని అమ్మమ్మ గారు అని పిలవడానికే నాకు సిగ్గుగా ఉంది. ఏమ్మా, అక్కయ్య గారిలా కనిపిస్తున్నారు. తాతయ్య నిన్ను రెండో పెళ్లి చేసుకున్నారా అమ్మమ్మ? చాచా అదేం కాదమ్మా, ఆయన తొందరగా ముసలాయన అయిపోయారు అంతే. నువ్వు లోపలికి రా చెప్తాను. అవును, అమెరికాలో మీది సొంతిల్లేనా? ఒకటేంటమ్మమ్మా, 2, 3 ఉన్నాయి. ఒక ఇంట్లో మేము ఉంటున్నాం, మిగతావి అద్దెలకి ఇచ్చేసాం. ఏంటి, అమెరికాలో ఇళ్ళు అద్దెలకిచ్చారా? బాబు పవన్ కుమార్, నాయనా పవన్ కుమారా. మదర్. మా రెండోవాడమ్మా ఇంగ్లీషు చాలా బాగా మాట్లాడతాడు.
మీ వదిన అన్న కూతుర్రా, పేరు సీత, అమెరికా నుంచి వచ్చింది. మీరిద్దరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి వంట ఏర్పాటు చేస్తాను. My name is Sri S. Veeranjanaya Pavan Kumar, intermediate. I am son of Sri S.V.S. Veerabhadraya, the village headman of Chautupalli, Kovuru Taluka, West Godavari Jilla district, Andhra Pradesh. Pin code last. వాట్ ఏ స్ప్లెండెడ్ ఇంగ్లీష్. Thanks me. హూస్ ప్రాక్టీసింగ్ గిటార్ హియర్? I is practicing guitar. ఆర్ యు ప్రాక్టీసింగ్ గిటార్? I are practicing guitar. వాట్? What? ఓ నో. No. మావయ్య ఇంగ్లీష్ వద్దు, తెలుగులోనే మాట్లాడండి. అవును, అర్జున్ రావు మావయ్య ఎక్కడ? He is Kandasari Mill, working as proprietor. He walking. Come. Stand it. ఎవరు? మా అన్నయ్య కూతురండి. నమస్కారం మావయ్య. ఏయ్ ఆపు ఆపు ఆపు, లైసెన్స్ ఉందా? లేదు సార్. అయితే ఏముందా తీ. వందే ఉంది సార్. తీ. పో 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 పోరా. ఉంటామంటే 100 పక్క. వీడేమంటాడు? చాలా సేపు నుంచి సతాయిస్తున్నాడు సార్. దేవయ్యా, ఎంత ఉన్నారా నీ దగ్గర? 5 రూపాయలు ఉంది సార్. ఇవ్వు, 2 సిగరెట్లైనా వస్తాయి. పోరా. అసలే ఆదివారం వ్యాపారం చాలా డల్గా ఉంది. వస్తున్నాడు అదే. రే రా రా, ఆపరా ఆపరా ఆపరా, రా రా రా, పక్కకి రా. పక్కకి రా రా. రేయ్ బయటికి రా, బయటికి రా. రేట్రా చూపా, బయటికి రా. ఏదిరా యూనిఫామ్? లాండ్రీకి వేసాను సార్. యూనిఫామ్ లేకుండా సార్, 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 మామూలు ఇస్తాను సార్. ఇవ్వు ఇవ్వరా. ఇవ్వు అక్కడ ఇవ్వు. పో పో, రేపు కూడా యూనిఫామ్ లేకుండా ఇదే టైంకి రా. వరడు వస్తున్నాడు, పెద్ద బారమే. స్టాప్ స్టాప్. పక్కగా ఆపు. సైడ్ సైడ్ ఆపా. జీప్ రిపేర్ అనే కదా 2 వీలర్ లో వచ్చాను సార్. అదే పోనీ, స్టార్ట్ చేయి తొందరగా. రే ఆపరా ఆపా, ఆపరా ఆపరా ఆపరా. రే ఆపమ్మా ఆపు. రే బయటికి రారా, బయటికి రా. ఆపకుండా పోతావరా నువ్వు? రా బయటికి రా, తొందరగా రారా. ఈ రోజు నీ పని అయిపోయింది. పడిగా ఏ స్టాండ్ వేసి తొందరగా రారా బయటికి రారా. నీ అంతు చూస్తా. రారా, రమ్మంటే రావేంటి రా. గుడ్ మార్నింగ్ సార్. అయ్య బాబా, అనవసరం గుండెలేసాను. ఈ దెబ్బతో నన్ను ఏ నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. చాలా కోపం మీద ఉన్నాడు. నన్ను చంపేస్తాడు. అయ్యో కాదు సార్, మామూలు కాదు సార్, మిమ్మల్ని ఫాలో చేద్దాం. ఐజీ బండిలో వస్తుంటే ఆ బండిని ఆపి మరి వసూలు అడుగుతున్నావంటే సార్ అది మీరని తెలియక. నేనని తెలిస్తే నిన్ను చాలా రోజుల నుంచి వాచ్ చేస్తున్నాను. నీ పద్ధతి బాగాలేదు. నీ పద్ధతి మార్చుకోకపోతే ఇక నువ్వు ఇన్స్పెక్టర్ గా ఉండవు. రోడ్డు మీద అడుగు తినాల్సి వస్తుంది. జాగ్రత్త. బండికి ముందుగా నిల్చొని ఏంటో ఇలా 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 అన్నావు. ఏంటది? అదేం లేదు సార్, బాడీ లాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్? అవును సార్. ఆ బాడీ లాంగ్వేజ్ ఏదో నాకు తెలిసే తీరా. ఆ భాష మీకు అర్థం కాదు సార్. పర్వాలేదు చెప్పు. వద్దు సార్. చెప్పరా. పక్కన లేడీ కానిస్టేబుల్ ఉంది సార్. ఆడపిల్ల ఉందనే. అయితే నువ్వేదో అనకుండా మాట అని ఉంటావు. అదేదో నాకు తెలిసే తీరాలి. బాబా చెవులో చెప్తాను సార్. చెవులో చెప్తాను సార్. సరే చెవులో చెప్పు.